హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. 20 నిమిషంలో ఇంత ఈజీ స్నాక్ వచ్చింది అంటే చేయకుండా ఉంటారా? సో బన్నుతో ఇంత సింపుల్గా చాలా బాగుంటుంది. ట్రై చేద్దాం. లెట్స్ గో ఇంటూ ఏ వీడియో. సో 4 బన్నులు అయితే తీసుకున్నాను. అది పక్కన పెట్టేసుకొని ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి బేసన్ వేసుకోవాలి. అదే అండి, శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకున్నాక మనకి స్పైసీకి తగినంత కారం, అంటే 1/2 స్పూన్ సరిపోతుంది. 1/2 స్పూన్ కారం, చిటికెడు పసుపు అండ్ 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని, అండ్ వాము కూడా క్రంచిగా ఉండడం కోసం వాము వేసుకోవాలి. అలా వాము వేసుకున్నాక అండ్ సోడా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ కారం, ఉప్పు, పసుపు, సోడా మొత్తం అన్నిటి పిండికి మొత్తం మిక్స్ అవ్వాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. సో వాటర్ అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. సో మంచిగా కలుపుకోవాలన్నమాట. అది బాగా కలిసేలాగా. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీరు మిస్ కాకండి, ఎండ్ వరకు చూడండి. చాలా బాగుంటుంది రెసిపీ మాత్రం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు చూడగలుగుతారు. అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఇలా వచ్చాక పక్కనైతే పెట్టేసుకోవాలి. సో మనకి బజ్జీ పిండిలాగా వచ్చినాక పక్కకు పెట్టేసుకోవాలి. సో ఎప్పుడైతే బన్ను మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా, ఆ బన్ను అయితే తీసుకొని ఇలా కట్ చేసుకొని మిడిల్కి కట్ చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే టమాటో కెచప్ ఉంటుంది కదా, టమాటో కెచప్ స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసేసిన ఇది చీజ్ అండి. చీజ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. చీజ్ ఓపెన్ చేసుకొని ఒక్క చీజ్ ఉంది, ఆ చీజ్ 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. సో మొత్తం పెట్టుకోవడానికి కూడా రాదు, చిన్నగా ఉంది కాబట్టి బన్ను. ఇది చీజ్ చాలా పెద్దగా ఉంది. సో ఇట్లా 4 పీసెస్ కట్ చేసేసుకొని ఒక పీస్ తీసుకొని అందులోకి పెట్టేసుకున్నా. అది మొత్తం కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా చీజ్ అయితే పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అది పక్కన పెట్టేసుకుంటున్నాను. అలానే అన్నిటికీ 3 ఉన్నాయి కదా, ఇంకా 3టికి అలానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని టమాటో కెచప్ స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసేసి మన చీజ్ ఉంది కదా, చీజ్ కూడా అందులోకి పెట్టేసేయాలి. పెట్టేసేసి మనం ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. ఇదైతే సింపుల్గా 20 నిమిషాలలో అయిపోతుందండి. కేవలం 20 మినిట్స్లో ఈ స్నాక్ అవుతుంది. చాలా ఈజీ అండ్ వర్షం పడుతుంటే తింటుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. సో థర్డ్ వన్ కూడా అప్లై చేస్తున్నాను. టమాటో కెచప్ అయితే అప్లై చేస్తున్నాను. 2 సైడ్స్ అప్లై చేయాలి, కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. సో చీజ్ అయితే పెట్టేసుకోవాలి. క్లియర్గా చూపిస్తున్నాను, చూడండి. ఎలా క్లోజ్ చేసుకోవాలో కూడా చూడండి. అలా పెట్టాక ప్రెస్ చేయండి, లేదంటే చీజ్ బయటికి వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. అన్నిటికీ అలా రెడీ చేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా రెడీ చేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్, స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. మనకు సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేయాలి. మనం ఆల్రెడీ పిండి కూడా కలిపేసి పెట్టేసుకున్నాం. అదే అండి, బజ్జీ పిండి కూడా కలిపేసి పెట్టేసుకున్నాము. సో ఈ బన్ను మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ బన్ను అయితే దాంట్లోకి పెట్టేసి ఇలా చూపించే విధంగా కాకుండా మీ ఇష్టం ఎలానైనా సరే, దానికైతే మొత్తం మనం బజ్జీలు ఎలా వేసుకుంటామో బన్నుని కూడా అలానే వేసుకోవాలి. సో మొత్తం అంటాలి అనమాట. ఇలా అంటినాక ఇంకొంచెం ఇది పల్చగా అయింది, కొంచెం గట్టిగా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది.
కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇలా ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని అన్ని పక్కల కాల్చుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కాకుండా సైడ్కి కూడా కాలేటట్టుగా మంచిగా కాల్చుకోవాలి. క్రిస్పీగా ఉంది అండ్ మెత్తగా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. సో ఒకటైతే రెడీ అయిపోయింది. అలానే 3 మనం కాల్చుకోవాలన్నమాట. ఇది చాలా స్పీడ్గా కూడా కాలిపోతుంది. మీకు అంత టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు, చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది. సో థర్డ్ వన్ కూడా వేసిస్తున్నాను. మంచిగా కాల్చుకోవాలి, లోపల కూడా కుక్ అవ్వాలి కాబట్టి బన్ను కొంచెం బాగా కాల్చుకోవాలి. సరే, ఫోర్త్ వన్ కూడా వేసేస్తున్నాను. సో ఇది కూడా అయిపోతుంది. చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. తీసేసుకుంటున్నాను బయటికి. సో చూసారా, చూడ్డానికి ఎంత బాగుందో. టేస్ట్ కూడా అలానే ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ మనం శనగపిండిలో కారం ఉప్పు వేసుకుంటాం కాబట్టి స్పైసీగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా చాలా బాగుంది. చూడండి, ఇది బన్ను ఏమో మెత్తగా ఉంది, పైన క్రిస్పీగా ఉంది, చాలా బాగుంటుంది. సో ఇలా తినేస్తే సరిపోతుంది. మీరు కెచప్ కూడా వేసుకొని తినొచ్చు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, చేసుకోండి. And మీరైతే do like, share, subscribe. Thank you for watching. See you again. Bye.